దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఈ పూట కుటుంబ ఆశీర్వాద కూడికకు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికి ఒకసారి వందనాలు. హల్లెలూయా. మంచిది. పైన కుటుంబ ఆశీర్వాదక కూడికకు వచ్చిన వాళ్ళు, ఈ కుటుంబ ఆశీర్వాద కూడికకు వచ్చిన వాళ్ళు, పోయినసారి రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా ఇక్కడ? పోయిన నెల జనవరి నెల చివరిలో జరిగింది కదా, వచ్చారు? అందరు వచ్చారా? హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ మీకు చైర్స్ లేకపోతే క్రింద కూర్చునే అవకాశం ఉంటే క్రింద కూర్చోండి, ముందుకు వచ్చి కూర్చోండి పిల్లలు ఎవరైనా ఉంటే, లేదంటే అడ్జస్ట్ అయ్యి కూర్చోండి. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. యెహెజ్కేలు గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీరు కింద కూర్చున్నారంటే ఎవరైనా ఒకరు కూర్చోవాలి చైర్లో. అది ఖాళీగా ఉండడం కాదు, ఖాళీగా ఉంచడం కోసం చెప్పలేదు నేను. పిల్లలు కూర్చున్నప్పుడు వెనకాల ఉన్న వాళ్ళని ముందుకు వచ్చి కూర్చోమని చెప్పండి, అట్లా. ఓకే. హల్లెలూయా. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తర్వాత 20వ వాక్యంలో కూడా ఇదే రాస్తుంది చూడండి. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారునైనను కుమార్తెనైనను రక్షింపజాలక ఉందురు. 16వ వాక్యంలో కూడా అదే రాస్తుంది. ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశం పాడైపోవును, నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షించుకొనక ఉందురు. హల్లెలూయా. చూడండి, ముగ్గురును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. ఈ ముగ్గురు ఎవరయ్యా అంటే నోవాహ్, దానియేల్, యోబు. చెప్పండి, ఎవరెవరండి? నోవాహ్, దానియేల్, యోబు. అందరూ చెప్పాలి, ఎవరెవరు? నోవాహ్, దానియేల్, యోబు. ఈ ముగ్గురు 3 సందర్భాలు, 3 కాలాలలో జీవించిన వాళ్ళు, ఒకటే టైంలో ఉన్నవాళ్ళు కాదు. ఉదాహరణకి యాకోబు, యోహాను, పేతురు గురించి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. యాకోబు, యోహాను, పేతురు. యాకోబు, యోహాను, పేతురు ఒకటే టైంకి సంబంధించిన వాళ్ళు. ముగ్గురు ఒకటే టైంలో బ్రతికారు వాళ్ళు. కానీ ఈ ముగ్గురు అలా కాదు. నోవాహ్ ఒక టైం, దానియేలు ఒక టైం, యోబు గారు మరొక టైం. ముగ్గురు 3 కాలాల్లో ఉన్నవారు. ఈ ముగ్గురిని తీసుకొని వచ్చి యెహెజ్కేలు గ్రంథంలో ఇజ్రాయేల్ ప్రజలతో యెహెజ్కేలు ప్రవక్త ద్వారా హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, ఈ ముగ్గురు ఉన్నా సరే ఈ టైంలో నేను ఆ ముగ్గురిని రక్షించుకుంటానని చెప్తున్నాడు. హల్లెలూయా. చదువుగట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. శ్రేష్టమైన సందేశంలోనికి మనం వెళ్తున్నాం. జాగ్రత్తగా ఆలకిస్తే మీకు దొరుకుతుంది. హల్లెలూయా. మీరు అటు ఇటు తలకాయలు పెట్టి అటు ఇటు మైండ్ పెడితే మీకు అర్థం కాదు. చూడండి, నోవాహ్, దానియేల్, యోబు. నోవాహ్కు ఒక కుటుంబం ఉందా లేదా చెప్పండి? దానియేలుకి లేదు. దానియేల్ ఎక్కడి నుంచో కొనిపోబడి వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు, ఏదో కార్యక్రమంలో ఉన్నాడు, అతడు నపుంసకునిగా చేయబడ్డాడు, అతనికి కుటుంబం లేదు. తర్వాత యోబుకు కుటుంబం ఉంది. యోబు తన కుటుంబం అంతటినీ, భార్య తప్ప మిగతా వాళ్ళందరినీ పోగొట్టుకున్నాడు, మరలా సంపాదించుకున్నాడు. ముగ్గురు 3 కేటగిరీలు, ముగ్గురు 3 రకాల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు. హల్లెలూయా. ఈ ముగ్గురులో ముందు యోబును పెట్టట్లేదు ప్రభు.
చూడండి, యోబు నోవహు కంటే ముందున్న సమయంలో ఉన్నవాడని మనకు తెలుసు. నోవహు కంటే ముందున్నవాడే, నోవహుకు సమకాలీన వాడే యోబు కూడా, ఆ టైంలో ఉన్నవాడే. కానీ యోబుని ముందు పెట్టట్లేదు, నోవాహుని ముందు పెట్టి మాట్లాడుతున్నాడు. నోవాహు తర్వాత మరలా యోబుని పెట్టట్లేదు, నోవాహు తర్వాత మరలా దానియేలుని పెడుతున్నాడు. చూడండి ఆ సీక్వెన్స్, ఆ క్రమం ఎలాగ వస్తుందో. అంటే ముగ్గురులో బెస్ట్. ఇప్పుడు మీకు ఎవరంటే ఇష్టం అంటే ఏం చెప్తారు? టక్కున మా అమ్మ అంటే ఇష్టం అంటారు ఫస్ట్. ఎందుకంటే ఎక్కువ ఇష్టం కలిగింది అమ్మ. అవునా కదమ్మా? చెప్పండి అమ్మా. ఎవరైనా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు అమ్మని. ఫస్ట్ ఎవరు ఇష్టం అంటే అమ్మ అని చెప్తారు. తర్వాత నాన్న, మళ్ళీ ఫీల్ అవుతాడు కదా అని నాన్న. తర్వాత ఎవరంటే అక్క. ఇప్పుడు ఇట్లా చెప్తాం కదా మనం. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఎవరు ముందు పెట్టాలో మనకు తెలుసు. ప్రభువు కూడా ఎవరిని ముందు పెట్టి మాట్లాడుతున్నాడంటే నోవా. చెప్పండి, ఎవరిని? నోవా అంటారు ఇంగ్లీష్లో, నోవాహు అంటారు తెలుగులో. హల్లెలూయా. నోవాహు. ఈ నోవాహు అంటే అర్థం నెమ్మది. చెప్పండి, ఏంటమ్మా? నెమ్మది. ఎవరికి నెమ్మది? అందరికీ నెమ్మది. బైబిల్లో మనం నోవాహు అని గురించి మనం ఆలోచన చేద్దాం కొద్దిసేపు. హల్లెలూయా చూద్దాం. హల్లెలూయా. అంటే ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో వాళ్ళని ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే, లోకం పాడైనప్పుడు, జన సమూహములు పాపంలో ఉన్నప్పుడు, లోకం యొక్క పోకడ విపరీతాలకు దారితీసినప్పుడు ఇలాంటి భక్తుల్ని ముందు పెట్టి వాళ్ళని బట్టి అయినా బుద్ధి తెచ్చుకుంటారేమో వీళ్ళని వాళ్ళని ముందు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. నోవాహు కుటుంబం దగ్గరికి వద్దాం మనం. హల్లెలూయా. ఎవరి కుటుంబం దగ్గరికి వద్దాం? ఈరోజు కుటుంబ ఆశీర్వాద కూడిక. నోవాహు కుటుంబం గురించి మనం ఒక్కొక్కసారి ఆలోచన చేయం. నోవాహు కుటుంబం బైబిల్ గ్రంథంలో రాసి పెట్టబడిన రెండవ నిబంధన కుటుంబం. చెప్పండి, ఏ కుటుంబం? రెండవ నిబంధన. ఎలాగ చెప్తారండి ఈ మాట అంటే, ఆదికాండం చూడండి 9వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి ఈ వచనాలు మనకి అర్థమవుతాయి. మొదటి వాక్యం 9వ అధ్యాయం మొదటి వాక్యం నేను చదువుతున్నాను, వినండి. మరియు దేవుడు నోవాహును అతని కుమారుని ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. 3వ వాక్యం, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారం, పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చేసాను. 2వ వాక్యంలో ఏముంది? మీ భయము, మీ బెదురు అడవి జంతువులకు, ఆకాశ పక్షి, నేల మీద ప్రాకు, ప్రతి పురుగుకు, సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగించబడ్డాయి. 7వ వాక్యం, మీరు ఫలించి అభివృద్ధి పొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించడని వారితో చెప్పాను. ఈ మాటలన్నీ వింటా ఉంటే మీకు ఏం గుర్తుకు రావాలి? ఆదికాండం మొదటి అధ్యాయం 27వ వాక్యం గుర్తుకు రావాలి. ఏమంటాడు అక్కడ? సేమ్ ఆదాము హవ్వలను ఇచ్చిన ఆశీర్వాదం అదే. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి, భూమిని ఏలండి, అన్ని మీకు ఆహారం అవుతాయని చెప్పాడు. హల్లెలూయా. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటయ్యా అంటే, ఆదాము హవ్వలతోటి మీరు కూరాకులను ఆకుకూరలను తినమని చెప్పాడు. కానీ నోహా దగ్గరికి వచ్చేసరికి ఈ వెజిటేబుల్స్ కాదు, మీరు నాన్ వెజ్ కూడా తినమని చెప్పాడు. అదే తేడా. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా వాక్యం మీకు? అక్కడ చెప్పిన ఆశీర్వాదంలో ఏముందంటే, పచ్చని చెట్లన్నీ, ఫలములు కలిగిన అవన్నీ మీకు ఆహారం అగునని చెప్పాడు అక్కడ, అంతే. కానీ ఇక్కడ 3వ వాక్యం ఏమంటాడంటే, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారం అవుతాయి. పచ్చని కూర చెట్టుని ఎట్లిచ్చానో, పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చేసాను. అవి అయినను మాంసమును దాని రక్తంతో తినకూడదని ఒక కండిషన్ పెట్టాడు, అంతే. హల్లెలూయా. వీళ్ళు తినమని చెప్పినా తినే దగ్గరే శోధన అనమాట వాళ్ళకి వచ్చింది. ఫస్ట్ తినే దగ్గరే వచ్చేసింది శోధన. హల్లెలూయా. కడిగిన హల్లెలూయా. ఇప్పుడు ఏమి చెప్పలేదు, ఒక రక్తం ఒకరు తినొద్దురా అని చెప్పాడు ఇక. హల్లెలూయా. చూడండి, రెండవ నిబంధన కుటుంబం 10వ వాక్యంలో ఉంది. 10వ వాక్యంలో ఉంది, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరం మీ సంతానంతోనూ మీతో కూడా ప్రతి జీవితోను, పక్షులేమి, పశువులే, మీతో సమస్త జంతువులేమి, ఓడలోని బయటకు వచ్చిన సమస్త భూజంతువులతో నా నిబంధన స్థిరపరుస్తాను. నేను మీతో నా నిబంధనను స్థిరపరుస్తాను. నీతో నా నిబంధన. హల్లెలూయా. హల్లెలూయా.
నీతో కాక మీతో అంటున్నాడు, అంటే కుటుంబంతో, నోవాహు కుటుంబంతో ఒక నిబంధన ప్రభు చేస్తున్నాడు. ఇక మీదట జలముల చేత నేను ఈ లోకాన్ని నాశనం చేయను, కాకపోతే ఆకాశంలో నా యొక్క ధనస్సును ఉంచుతాను. ఏముంచుతాడు? ఒక్కొక్క చోట ఇంద్రధనస్సు అని ఉంటుంది. ధనస్సు చెప్పండి, ఏముంటది అక్కడ? ఆ ధనస్సు మేఘములో కనబడుతుంది. ధనస్సు అంటే ఇలాగా గుండ్రగా ఉంటుంది. వాళ్ళు వేటకు వెళ్తారు కాబట్టి, వేటాడే మనుషులు కాబట్టి అర్థమవుతుంది ధనస్సు అంటే ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి, ఇలాగ రౌండ్గా ఉంటుంది. ఆ ధనస్సు నేను ఉంచుతాను. అదొక నిబంధనకు గుర్తు. ఇప్పుడు కూడా కనిపిస్తూనే ఉంటుంది మనకు. అప్పుడప్పుడు వర్షం వచ్చినప్పుడు, ఎండ కొట్టినప్పుడు అది ఇప్పటికీ కనిపిస్తుంది. ఆది కాండంలో చెప్పిన ఆ గుర్తు ఇప్పటికీ మనకు కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే ఈ వర్షం వచ్చి వెలిసిపోయిన తర్వాత నేను ఇక ఆ వర్షంతో లేదా జలంతో చంపను, ఎవరిని నాశనం చేయను, ఒక చిన్న గుర్తు ప్రభు ఉంచుతున్నాడు. ఇప్పటికీ పెడుతున్నాడు ఆ గుర్తుని మన ముందు. హల్లెలూయా. అది చూసినప్పుడల్లా మనకి ఈ కుటుంబం గుర్తుకు రావాలి. నోవాహు కుటుంబం, నోవాహు కుటుంబంతో ప్రభు చేసిన నిబంధన ఇప్పటికీ ఆ గుర్తు కనిపిస్తానే ఉంది, కానీ మనం గుర్తుకు తెచ్చుకోవట్లేదు నోవాహు కుటుంబాన్ని గురించి. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నోవాహుని గురించి ఎందుకు ఇన్నిసార్లు ప్రస్ఫుటంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు? మనుష్య కుమారుడి దినములు ఎలాగుంటాయి? యేసు ప్రభు అన్నాడు ఒక మాట. ఏమన్నాడు? నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడ దినములు కూడా అలాగనే ఉంటాయి. యేసు ప్రభు రాకడని కూడా లింక్ చేస్తున్నాడు నోవాహుతో. మనుష్య కుమారుని రాకడ ఎలాగుంటుంది అంటే, నోవాహు దినములు ఎలాగుండెనో అలాగనే ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్. ఆ రోజు ఎలాగుందో ఈ రోజు కూడా అలాగనే ఉంటుంది. ఆ రోజు పెళ్ళాడుచున్నారు, పెళ్లికి ఇవ్వబడుచున్నారు, తినుతున్నారు, తాగుతున్నారు, తోలుతున్నారు, విచ్చలవిడి జీవితం జీవిస్తారు. ఈ రోజు కూడా అలాగనే ఉంది పరిస్థితి. ఆ రోజు ఎలాగ ఉందో ఈ రోజు అలాగనే ఉంది. అంటే అర్థం ఏంటంటే, రాకడ దినాల్లో మనం ఉన్నాం. హల్లెలూయా. రాకడ దినాల్లో మనం ఉన్నాం. ప్రేమ చల్లారిపోయే దినాల్లో మనం ఉన్నాం. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడ దినములు అలాగ ఉండెను. గమనిస్తున్నారా? నోవాహు మాత్రమే రక్షించుకుంటాడు. ఈ దినములలో నోవాహు ఉంటే గనక నోవాహు మాత్రమే, వారి కుమార్తెలైన ఎవరు రక్షించుకోకపోతాడు. ఎంత బాధతో చెప్తున్నాడు ప్రభు ఈ మాట యెహెజ్కేలు గ్రంథంలో. నోవాహు లాంటి భక్తిపరుడు ఉన్నా అతను ఒక్కడే రక్షించబడతాడు, కానీ వారి కుమార్తెలైనా రక్షణ పొందరు, రక్షింపజాలక ఉందరు. వారు వాళ్ళ కుమారులను రక్షించుకోలేరు. కారణం, పాపం పెట్రేగిపోతున్న సమయంలో మనం ఉన్నాం. హల్లెలూయా. చూద్దాం, హల్లెలూయా. యెహెజ్కేలు టైంలోనే అలాగ ఉంటే ఈరోజు మన టైంలో ఇంకా ఎలాగ ఉంది పరిస్థితి. కానీ విచిత్రం ఏంటంటే, నోవాహు మాత్రమే కాదు, నోవాహు కుటుంబం రక్షించబడింది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఈరోజు మీకుందా ఆశ? నేను మాత్రమే కాదు, నా కుటుంబం అంతా రక్షించబడాలి. ఉందా? కుటుంబ సమేతంగా ఎంతమంది వచ్చారు ఒకసారి చేయండి. ఒక్కరు చేతిన చాలు. కుటుంబ సమేతంగా వచ్చిన వాళ్ళు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 20. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్ కుటుంబ ఆశీర్వాద కూడికకి ఇంటికొక్కరు రావద్దు. ఇంటికొక్కరు వస్తారా? ఏదో ఊరుందండి ఇక్కడే, చింతకాని పక్కనే రేపల్లెవాడ అని, అంటే మాకు తెలిసిన ఊరు అనమాట అది. ఆ ఊర్లో పెళ్లి కార్డు ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్పిపోతారు వాళ్ళు. ఏమంటారంటే, ఇంటికొక్కరు అని చెప్పిపోతారండి. అదేందో మరి తెలియదు నాకు కూడా. తర్వాత అడిగిన అక్క ఉంటుంది, మా అక్క అక్కడ. అక్క ఏందక్క ఇట్లా చెప్పిపోతున్నారంటే, ఆ అక్క అన్నది వాళ్ళ ఊర్లోనట 500 మంది కుటుంబాలు ఉన్నారట. 500 మంది కుటుంబాలు ఒకవేళ కార్డు ఇస్తే వాళ్ళందరూ వచ్చారనుకో 2000 మంది అవుతారు. ఈ 2000 మందికి ఎక్కడ భోజనాలు సిద్ధం చేస్తామని, కాబట్టి వాళ్ళు 500 మందికే సిద్ధం చేస్తారట ఖచ్చితంగా. ఆ 500 మందికే లెక్క వేసుకుంటారట. కాబట్టి కార్డు ఇచ్చినప్పుడల్లా మళ్ళీ మర్చిపోతారేమోనని ఇంటికొక్కరు అని చెప్పిపోతారట కార్డు ఇచ్చుకుంటా. కాబట్టి కరెక్ట్ లెక్క ప్రకారం వస్తారు వాళ్ళు, రాకపోతే దండగా. వచ్చారు కాబట్టి కరెక్ట్ లెక్క. అర్థమవుతుందా మీకు? అట్లేమని చెప్పారా మీకు ఈరోజు? ఇంటికొకరు రండి అని చెప్పారా ఎవరైనా? హల్లెలూయా. హల్లెలూయా. కుటుంబ ఆశీర్వాద కూడికంటే కుటుంబం అందరూ వచ్చి కూర్చోవాలి, అది ఆశీర్వాదం. హల్లెలూయా. చెప్దా హల్లెలూయా.
ఆటంకాలు, అభ్యంతరాలు ఉంటే వాటన్నిటి పక్కన పెట్టి మీరు కుటుంబ సమేతంగా రండి. నెక్స్ట్ మార్చిలో కూడా ఉంటుంది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఎలాగొస్తారమ్మా? కుటుంబంతో రండి. కుటుంబం అందరికీ కావలసిన వర్తమానాలు వింటారు మీరు ఇక్కడ. హల్లెలూయా. మీరు వ్యక్తిగతంగా వినడం కాదు ముఖ్యం, మీ కుటుంబంతో వినాలి. హల్లెలూయా. చూద్దాం గట్టిగా హల్లెలూయా. వచ్చే నెక్స్ట్ కుటుంబ ఆశీర్వాద కూడిక కుటుంబం ఒకరు వచ్చి ఇక్కడ వచ్చి నిలబడి సాక్ష్యం చెప్పాలి. మీ కుటుంబంలో ఏం జరిగిందో, ఈ కుటుంబ ఆశీర్వాద కూడిక ద్వారా ఏం పొందుకున్నారు మేలు, మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్గా ఉండాలి. హల్లెలూయా. పాటలు, ప్రార్థనతో పాటు సాక్ష్యాలు కూడా మనం వినబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, నోవాహు కుటుంబం దగ్గరికి వద్దాం మనం. నోవాహు ప్రపంచం మొత్తంలో నోవాహు ఒక్కడే కృప పొందాడు. తెలుసా మీకు ఈ విషయం? చాలా మంది జనసమూహాలు ఉన్నారు, అప్పటికే వేలల్లో ఉన్నారు, లక్షల్లో ఉన్నారు, కోట్లలో ఉన్నారు, మనకు తెలియదు. కానీ చాలా మంది జనసమూహాలు ఉన్నారు అక్కడ. వాళ్ళందరిలో బైబిల్ సెలవిస్తూ ఉంది, నోవాహు మాత్రమే యెహోవా దృష్టి యందు కృపను పొందాడు. కృపను పొందిన ఒక్కడు, ఆ కృపను పొందిన ఒక్కడు ఏం చేశాడు? తన ఇంటి వారందరినీ రక్షించుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మీరు ఒక ప్రార్థన చేసుకోవాలి. మీ గృహాల్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే ప్రార్థన సమయం వచ్చినప్పుడు ఒకటే ప్రార్థన, నేను కృపను పొందుకోవాలి. హల్లెలూయా. ఏం పొందుకోవాలి? నేను కృపను పొందుకున్న వ్యక్తిని అయితే నా కుటుంబం అంతటిని నేను రక్షించుకుంటాను. బైబిల్లో నోవాహుని గురించి కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను, గమనించండి. రేపటి దినం మరలా బైబిల్ ట్రైనింగ్ ఉంది. రేపటి రోజున రాయగలిగిన వారు, చదవగలిగిన వారు అందరూ రావచ్చు. ఆసక్తి కలిగిన వాళ్ళందరూ రావడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. చెప్తా హల్లెలూయా. నోవాహు కుటుంబంలో జరిగినటువంటి లేదా అతని కుటుంబంలో వచ్చిన కొన్ని లక్షణాలను గురించి మీతో చెప్తున్నాను. యెహెజ్కేలు గ్రంథంలో లాగా లేదు ఇప్పుడు, నోవాహు టైంలో ఉన్నట్లుగా లేదు ఇప్పుడు. ఇప్పుడంతా వేరే కల్చర్లో మనం ఉంటున్నాం, వేరే సమాజంలోనికి మనం వెళ్తున్నాం. ఎంతో భయంకరమైన, అపాయకరమైన దినముల్లో మనం ఉంటున్నాం. ఎంతో వేదన కలిగినటువంటి విషయాలు మనం వింటున్నాం. హల్లెలూయా. చెప్తా హల్లెలూయా. ఎంతో విరివిగా ఎప్పుడు వినని లేదా వినడానికి భయమయ్యే విషయాలు మనం వింటున్నాం ఒక్కొక్కసారి. హల్లెలూయా. చెప్తా హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు మనుషులందరినీ పరీక్షించగా నోవాహు ఒక్కడే దేవుని దృష్టి యందు కృపను పొందినవాడు. ఆయన 6వ అధ్యాయం 8వ వాక్యంలో ఈ విషయం ఉంది. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృపను పొందాడు. నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడై ఉండే. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా. చూడండి హల్లెలూయా. ఒక్కరి గురించి చెప్తున్నా, మీ కుటుంబం అందరిని గురించి చెప్పట్లే ఇప్పుడు. మీ కుటుంబంలో ఒక్కరు చాలు. మా అర్థమవుతుందా? నువ్వు పురుషుడివైనా స్త్రీవైనా నీ ఒక్కదాన్ని బట్టి నీ కుటుంబాన్ని ప్రభు రక్షించుకుంటాడు. హల్లెలూయా. చెప్తా హల్లెలూయా. కొత్త నిబంధనలు మనం చూస్తాం, నేను నా ఇంటి వారు అంటాడు ఆయన. మా ఇంటి వారందరూ బాప్తిసం పొందారు అంటాడు ఆ జైలర్. ఇంకా లూదియా అనే దైవభక్తి కలిగిన స్త్రీ, ఆ ఇంటి వారందరూ రక్షణ పొందారట ఆ టైంలో. ఇంకా చాలా మంది కుటుంబాలు చూస్తాం, వారొక్కరే కాదు, వారొక్కరే వచ్చింది ఫస్ట్ ప్రభు దగ్గరికి, వారొక్కరే ప్రభు ద్వారా మేలు పొందుకున్నారు. కానీ ఆ ఇంటి వారందరూ రక్షణ పొందారు తర్వాత దినాల్లో. హల్లెలూయా. మరి మీరు రక్షణ పొందారు, మీ కుటుంబం, నా కుటుంబం అంతా రక్షణ పొందిందా అంటే కొంతమందిని ప్రశ్నించుకోవాలి. నిజంగా రక్షణలోనికి వచ్చేసారా? రక్షించబడిన కుటుంబమా మనది? హల్లెలూయా. హల్లెలూయా. నోవాహు దేవుని దృష్టిలో కృపను పొంది, నెక్స్ట్ అతడి యొక్క నీతిమంతుడు. అతడు ఎలాంటి వాడటమ్మా? నీతిమంతుడు, తన తరములో నిందారహితుడు. నిందారహితుడు అంటే అర్థం నింద లేనివాడని కాదు అర్థం. హల్లెలూయా. నిందలు ఉంటాయి, అందరి మీద ఉంటాయి నిందలు, కానీ నిందారహితుడిగా బ్రతకాలి మనం. హల్లెలూయా. అబ్రహాం యాకోబుతో అంటాడు కదా, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. లేదా ఆయన మీద నింద ఉంది, కానీ అతని జీవితంలో నిందారహితంగా ఉండాలి. పాపరహితుడని వింటాం, పాప సహితుడని వింటాం బైబిల్లో. నిందరహితుడు కూడా ఉంది ఇక్కడ. నిందలు పడతాయి,
నింద లేనివాడు ఎవడు లేడు భూమి మీద. నిందలు అందరి మీద ఉంటాయి, కానీ ఆ నింద నిజం కాకూడదు. అమ్మ, అర్థమవుతుందా చెప్పేది? హల్లెలూయా. నింద ఏం కాకూడదు? అది అబద్ధమై ఉండాలి. నీ మీద ఏదైనా వచ్చిందా, అది అబద్ధమై ఉండాలి. దాన్ని ప్రూఫ్ చేసుకోవాల్సిన అంత అవసరత మనకు లేదు, కానీ మనకు ప్రభువుకు మధ్యలో ఈ విషయం ఉండాలి. ఏ విషయం? నేను నిందారహితుడనే ఉన్నాను ప్రభువా. హల్లెలూయా. నువ్వేం పంచాయతీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు దీని కొరకు. నింద వస్తుంది, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎలాగ ఉండాలంటే నిందారహితుడిగా ఉండాలి. ప్రభు అంటాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని ఎప్పుడో తర్వాత చెప్పాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు కాలంలో చెప్పిన మాట ఇది. కానీ నోవాహు అంతకు ముందే నిందారహితుడిగా బ్రతుకుతున్నాడు. ఆయన నిందారహితుడిగా నడుస్తున్నాడు ప్రభు సన్నిధిలో. దేవునితో నడుస్తున్నాడండి నోవాహు. హల్లెలూయా. ఆదాము నడవలేకపోయాడు, కొద్ది కాలం నడిచిండు, అయిపోయింది, నడక అయిపోయింది. అవ్వతో నడుస్తున్నాడు. ఇప్పుడు ఆదాము నడవలేకపోతున్నాడు, కొద్ది కాలమే నడిచాడు, అయిపోయింది. కానీ కుటుంబంతో సహా నివసిస్తున్న నోవాహు మాత్రం దేవునితో నడుస్తున్నాడండి. హల్లెలూయా. మరి మనం నడుస్తున్నామా దేవునితో? దేవుడు వచ్చి అలాగ వచ్చి చేయబట్టుకొని నడువురా బిడ్డ అని నడిపించుకుంటూ పోతే మనం కూడా నడుస్తాం నడవమ్మా? దేవుడు మనకు కనబడి చేయబట్టుకో అని నడిపించుకుంటూ పోతే నడుస్తాం మనం. మరి నోవాహుని ఎలాగ నడిచాడు ఆయన? నోవాహుతో చెప్పిన దేవుని యొక్క మాట పట్టుకొని ఆ మాటతో నడుచుకుంటూ పోతున్నాడండి. హల్లెలూయా. చెప్తా హల్లెలూయా. దేవునితో నడవడం అంటే ఇదే, దేవుని యొక్క మాట. ఈ మాటను పట్టుకొని నడు, నువ్వు దేవునితో నడిచే వ్యక్తి అవుతావు. హల్లెలూయా. ఇప్పటికీ నడవచ్చు తెలుసా దేవునితో. అమ్మో, నోవాహు నడిచిందంట, అబ్రహాం నడిచిందంట, వాళ్ళు ఎవరో నడిచిరంట. అంటాలు కాదు, అంటాలు బంద్ చేయండి మీరు. అంటాలు దేవుని వాక్యం కాదు. హల్లెలూయా. ఆమె ఏం చెప్పింది తెలుసా నీకు? ఆమె అన్నదంటగా అంటారు కొంతమంది వచ్చి. అంటాలు దేవుని విషయాలు కావవి, నిజం కావు. అంటాలక్కనే ఉంటాయి. అనగనగనగనగనగా అని అట్లానే ఉంటాయి అంటాలు. అనొద్దమ్మా మీరు. హల్లెలూయా. అవును అని చెప్పే విషయం అంటే చెప్పు అంతే, కానీ అంటారు కొంతమంది. జాగ్రత్త, అంటుకోవద్దు వాళ్ళని మీరు అసలే. హల్లెలూయా. హల్లెలూయా. చూద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క మాటను పట్టుకో, ఆ మాట చొప్పున నడు, నువ్వు దేవునితో నడిచే వ్యక్తి అయిపోతావు. ఈ కాలంలో కూడా మనం దేవునితో నడవచ్చు. హల్లెలూయా. నిందారహితంగా నడవచ్చు దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో కృపను పొందిన వారం కావచ్చు. ఎలాగ కృపను పొందుకుంటాం? నోవాహు దేవుని కృపను ఎలాగ పొందుకున్నాడు? తన తరములో తను నిందారహితుడిగా ఉన్నాడు కాబట్టి, తను నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి దేవుని దృష్టి అతని మీద పడింది అక్కడ. హల్లెలూయా. కృపను పొందిన తర్వాత నీతిమంతుడు కాలే, నీతిమంతుడు నిందారహితుడు అయ్యాడు కాబట్టి దేవుని దృష్టి అతని మీద పడింది. కృపను పొందుకున్న కుటుంబంగా మార్చబడింది ఆ కుటుంబం. హల్లెలూయా. లోకంలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయినా, మరణించిన, కేకలు వేసిన, గోజాడిన, ఏడ్చిన, తలుపు తెరవలేదు ప్రభు. గమనిస్తున్నారా? ఎంత కృప కలిగిన ప్రభువు ఎంత కఠినంగా ఉన్నాడు తెలుసా? బయట ఎంత కఠినం, ఓడ బయట ఎంత కఠినంగా ఉన్నాడు ప్రభు. ఓడ లోపల సంగతి మనకు తెలుసు, ఓడ బయట సంగతి ఒకసారి ఆలోచన చేస్తే ఎన్ని వేల మంది తన రూపం, తన పోలికే, తను సృజించిన వారే, కానీ వీళ్ళందరినీ క్లీన్ చేసేసాడు ప్రభు. భూమి అంతటిని కడిగేశాడు ఒక్కసారి జల ప్రవాహంతో. వాళ్ళందరినీ చంపేటప్పుడు, వాళ్ళందరూ మరణించేటప్పుడు ఒక్క నోవాహు కుటుంబం మాత్రమే రక్షణ పొందింది తెలుసా? ఒక్కరిని బట్టి ఆ కుటుంబం అంతా రక్షణ పొందింది తెలుసా? నోవాహు కుటుంబంలో ఆ చిన్నోడు ఉన్నాడే, వాడు ఏం పేరు? షేము, హాము, యాపెతు. షేము, యాపెతు బెస్ట్, కానీ హాము ఉన్నాడే, వాడు హాని చేసేటోడే. హాము క్యారెక్టర్ ఎలాంటిదంటే, ఒకరోజు అతడు వివస్రగా ఉన్నప్పుడు, లేదా నోవాహు తాగి మత్తుగా ఉన్నాడట. ఒక టైంలో ద్రాక్షరసం తాగి మత్తుగా పడిపోయాడు. పెద్ద మనిషి ద్రాక్షరసం తాగాడు, అతను లేవలేని స్థితిలో పడిపోయాడు. మరి ఏం చేయాలి? ఈ హాము ఏం చేయాలి? హాము అతన్ని గూర్చి పోయి వాడికి వీడికి చెప్తున్నాడు. అతన్ని గూర్చి, తండ్రిని గూర్చండి, తండ్రిని గూర్చి చెప్తే వాళ్ళు ఏం చేశారు? వెనక ఒక వస్త్రాన్ని పట్టుకొని
ఒక వస్త్రాన్ని పట్టుకొని, ఇద్దరు అటొకలు ఇటొకలు ఉండి ఒక వస్త్రాన్ని పట్టుకొని వెనక్కి నడుచుకుంటా, అర్థమవుతుందమ్మా? వెళ్ళి ముందుకు నడుచుకుంటూ పోట్లే వాళ్ళు, ఆ గుమ్మం దాకా పోయి ఆ గుమ్మం దగ్గర నుంచి వెనక్కి నడుచుకుంటా పోయి ఆ తండ్రి ఇక్కడ ఉన్నాడు, ఉన్నాడు, ఇలా కప్పి చూడకుండా. ఎంత ఆలోచన చూడండి. హల్లెలూయా. తర్వాత నోవాహు ఏం చేశాడు? హాము యొక్క కుమారుడు కనానుకు సంబంధించిన వాళ్ళందరి చరిత్ర చూస్తే వీళ్ళందరూ ఒక టైప్లో వెళ్ళిపోయారు. ఆ కుటుంబం, హాముకు సంబంధించిన వాళ్ళందరూ దేవుని ప్రజలకు శత్రువులే. అశ్షూరీయులు అక్కడి నుంచి వచ్చారు, ఇంకా చాలా చాలా కుటుంబాలు ఉన్నాయి అక్కడ. వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన కుటుంబాలే. హల్లెలూయా. కనానీయులు, అశ్షూరీయులు, ఫిలిస్తీయులు, నిమ్రోదు సంబంధించిన వాళ్ళందరూ కూడాను, నినవే వాళ్ళు, చాలా శత్రువులు కలిగినటువంటి హాము సంతానం అక్కడ ఉంది. ఎవరిని బట్టి ఆ కుటుంబం రక్షించబడింది తెలుసా? నోవాహుని బట్టి, హాముని బట్టి కాదు. దేవుడు ఒక కుటుంబాన్ని రక్షించాలని ఆశిస్తున్నాడు. హల్లెలూయా. అది నీ కుటుంబమై ఉండాలి. హల్లెలూయా. నిన్ను బట్టి చెప్పండి, నన్ను బట్టి, నా నీతిని బట్టి, నా నిందారహితమైన జీవితాన్ని బట్టి, నేను దేవుడితో నడిచిన విధానాన్ని బట్టి నా కుటుంబం అందరూ రక్షించబడాలి. హల్లెలూయా. దేవుడు రక్షిస్తాడు. రక్షించిన తర్వాత వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని మనం ఏం చేయలేం. వారు రక్షణ పొందడం కావాలి మనకు, అంతే. అగ్నిలో పడకుండా చావకుండా ఉండాలి, అంతే. మరణించి నరకానికి పోకుండా ఉండాలి, అంతే. హల్లెలూయా. తర్వాత వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని వారు అనుభవిస్తారు. దానికి మనం బాధ్యులము కానే కాదు. హల్లెలూయా. చూడండి, హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట మీకు గుర్తు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వాక్యాన్ని ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఆ విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాసి పెట్టబడిన వచనం, తన ఇంటి వారి రక్షణ కొరకు. ఎంతమంది కొరకు రక్షణ కొరకు అంటే? ఎంతమంది కొరకమ్మా? 8 మంది కొరకు. హల్లెలూయా. ఎంతమంది రక్షించబడ్డారు? 8 మంది. విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి హెచ్చరించబడ్డాడు. వర్షం చూడలే ఇంతకు ముందు. వర్షం వస్తుంది, నోవాహు ఒక ఓడను గట్టు, భూచరాలు, మీ కుటుంబం రక్షించబడ, దేవుడు చెప్పేశాడు. కాకపోతే ఈయన ఏంటంటే ప్రేమ కలిగినోడు కాబట్టి బయటికి పోయి అందరికి చెప్పిండు, కానీ ఒక్కరు రాలే. దేవుడు తెలుసు ఎవరు రాడని. హల్లెలూయా. ఎవ్వడు రాడని దేవునికి తెలుసు. అందుకనే నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడను కట్టు అని చెప్పాడు. ఆ 8 మిగతా జంతువులు ఉన్నాయి తప్ప అందులో వేరొక వ్యక్తి లేడండి అక్కడ. ఈయన చేసిన పని ఏంటంటే దేవుని చేత హెచ్చరించబడ్డాడు. చెప్పండి, ఎలాగ ఉన్నాడంట? హెచ్చరించబడుతున్నాడు. దేవునితో నడుస్తున్నాడంటే అంత మెచ్చుకుంటున్నాడు అనుకోమాకండి. దేవుడు రోజుకొక పూలదండ వేస్తున్నాడు, రోజుకొక శాలువ కప్పుతున్నాడు అనుకోమాకండి. ఏం చేస్తున్నాడు? హెచ్చరిక. ఇదిగో ఆ రూమ్ ఎలా గట్టు, ఈ చెక్క వద్దు, ఇంకో చెక్క తీసుకురా, ఇట్లా గ్యాప్ ఉండొద్దు, చెక్కల మధ్యలో కీలుపోయి అని హెచ్చరిస్తున్నాడండి. ప్రతిదీ హెచ్చరికే. ఓడను కట్టినంత సేపు హెచ్చరికలే వస్తున్నాయి. అతడు భయభక్తులు కలిగిన ఉన్నాడు. హల్లెలూయా. ఎలాగున్నాడంట? భయభక్తులు కలిగి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకుంటున్నాడు. ఈరోజు మనం అలాగే చేద్దామా? హల్లెలూయా. చూడండి, హల్లెలూయా. నా ప్రార్థనా గదిలో నేను ఒక లిస్ట్ రాసుకుంటానండి, ఒక పేపర్ మీద ఉంటుంది. ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు టెస్ట్ చేసుకోవచ్చు. నా ప్రార్థన గది అని చెప్తున్నాను. అందుకే హల్లెలూయా. మాకు వంటగది ఉన్నట్టుగా, మాకు ఒక బాత్రూమ్ ఉన్నట్టుగా, మాకు ఒక బెడ్రూమ్ ఉన్నట్టుగా నాకు ఒక ప్రార్థన గది ఉంది. హల్లెలూయా. మీ ప్రార్థన గదిలో మీరు కూడా ఏం చేయాలంటే మీ ఇంటి వాళ్ళ పేర్లన్నీ రాసుకోవాలి. రాసుకుంటారా? ఒక పేపర్ మీద రాసుకొని అక్కడ అతికియండి చాలు. రోజు అక్కడికి పోయినప్పుడల్లా, గదిలోకి పోయినప్పుడల్లా ఆ పేర్లన్నీ చదవండి. ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. చూడండి, హల్లెలూయా. అలాగే ప్రార్థన చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు, ఏదో ఒక టైంలో ఆ రాయబడినదన్నీ నెరవేర్చబడడం కూడా మీరు చూస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా సంవత్సరాల క్రితం అనుకుంటాను, నేను ఒక ప్రార్థన ఏమంటారు అది షీట్
చాలా సంవత్సరాల క్రితం ప్లాన్ చేసాం. అయ్యగారు ఉన్నారు అప్పుడు, ఎలిషయ్య గారు, నేను ఉండి కొన్ని పాయింట్స్ రాసి నేను ఒకటి గిఫ్ట్గా, అంటే అయ్యగారి కొరకని రాసినట్టుగా ఇచ్చాను ఒక పేపర్ని. అప్పుడు అభిషేకించబడిన 2011 తయారు చేశానండి. అది నాకు చాలా గుర్తుంది. 100 కాపీలు ప్రింటింగ్ చేశాను నా ఖర్చుతో. అప్పుడు నేను మార్కెట్లో గుమాస్తాగా చేస్తుండే. 2011లో జరిగిన విషయం. ఒక షీట్ ఉండే, బ్లూ కలర్లో ఉంటుంది. అది ఎవరైనా చూసారో? అప్పుడు చూడలేదు. మరి ఎవరికైనా గుర్తుందమ్మా? అందులో 15 పాయింట్లే ఉన్నాయి, ఎక్కువేం లేవు. 15 పాయింట్లు 1 2 3లు ఉంటాయి. దాంట్లో అన్నీ రాసాం. అందులో అప్పుడు కార్ లేదు, అప్పుడు జనరేటర్ లేదు, చాలా లేవు అప్పుడు. అవన్నీ రాసామండి, 15 పాయింట్స్. ఆ 15 పాయింట్స్ కూడా తీసుకున్నారు, ప్రార్థన చేసే వాళ్ళు తీసుకుంటే అందరు తీసుకున్నారు. వాళ్ళ ప్రార్థన గదిలో అంటించమని చెప్పాడు అయ్యగారు, అంటించుకున్నారు, ప్రార్థన చేశారు. 1 సంవత్సరం తిరగక ముందే నేను చెప్పగలను, మీరు కూడా చెప్పగలరా సాక్ష్యాన్ని? అందులో ఉన్న 15 పాయింట్స్ కూడా నెరవేర్చబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏదైనా రాస్తే గుర్తుపెట్టుకోండి, చెబితే, ప్రార్థన చేస్తే అవుతాయి కార్యాలు. మీరు రాయడం కూడా, చదువుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను, చదువు లేని వాళ్ళు ఎలాగో రాయలేరు కదా. మీరు చదువుగలిగిన వాళ్ళైతే మీరు రాయండి ఒక విషయాన్ని. ఇది అథారిటీ, ఇది అధికారం. అధికారంతో మీరు రాసి పలకండి, అలాగునే జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది రాయబడింది. ఇది ఏం చేయబడింది? ఇది రాయబడింది. ఇది చదివినప్పుడల్లా విశ్వాసం వస్తుంది. మీరు ప్రార్థనలో మీరు కూడా రాయండి. ప్రార్థనలో కూర్చుంటే దేవుడిచ్చిన ఆలోచనలతో పాటు రాయండి. ఆ ప్రార్థన అవసరాలు ఖచ్చితంగా నెరవేర్చబడతాయి ఒకరోజు. హల్లెలూయా. విశ్వాసంతో. ఎలాగ రాయాలి? మరలా విశ్వాసంతో చెక్కలు తీసుకొని వచ్చి కీలు పోసిన నోవాహు వలె మీరు కూడా విశ్వాసంతో ఒక పెన్ను, పేపర్ తీసుకొని రాయండి, రాసి ప్రార్థించండి ఓపికతో. చూడండి, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం కూడా చూడండి ఒకసారి. నేను ముగిస్తాను త్వరగానే, మనం ముగించుకుందాం. 5వ వాక్యం, 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలను రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడాడు. ఎవరిని ప్రకటించాడట? నీతిని ప్రకటిస్తున్నాడు నోవాహు. ప్రకటిస్తున్నాడు. ఈయన విశ్వాసమును బట్టి పని చేస్తున్నాడు, విశ్వాసమును బట్టి ఓర్చుకుంటున్నాడు, సహిస్తున్నాడు, హెచ్చరించబడుతున్న తల వగ్గుతున్నాడు, భయభక్తులు కలిగి ఉంటున్నాడు. కారణం, నా కుటుంబం రక్షించబడాలి. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. ఒక్కొక్కసారి దేవుని చేత నీకు హెచ్చరికలు వస్తాయి. దైవజనుడి నోటి నుండి, దేవుని వాక్యం దగ్గర నుంచి, సంఘములో, సమూహములో, విశ్వాసుల ద్వారా ఒకవేళ హెచ్చరిక ఏదైనా నీ దగ్గరికి వచ్చిందా, దాన్ని తీసుకో, అనమాకు, దాన్ని తోసివేయమాకు. గద్దింపును విను. గద్దింపు చేత మనం దీవించబడతాం. హల్లెలూయా. గద్దింపు చేత మనం అభిషేకించబడతాం, తెలుసా? హల్లెలూయా. పరిశుద్ధులు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకం అన్నాడు ఆయన. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఈ నోవాహు విషయానికి వచ్చేసరికి తన కుటుంబం అంతా రక్షించబడ్డ కొరకు ఎన్ని ప్రయాసాలు ఉన్నాయో చూడండి. అందుకే ప్రభువు ఎప్పుడు నోవాహును ముందు పెడుతున్నాడు అందరికీ. పేతురు రాసిన పత్రిక ఎక్కడ ఉంది? హెబ్రీయులకు రాసిన పత్రిక ఎక్కడ ఉంది? హెస్కేల్ గ్రంథం ఎక్కడుంది? నోవాహు చరిత్ర అసలు ఎక్కడుంది? ప్రతి తరంలో అతని గురించి చెప్పుకునేటట్లుగా ప్రభు మాట్లాడుతున్నాడు. కారణం, అతడిలో ఉన్న విశ్వాసం. చెప్పండి, ఏముందమ్మా? అన్ని కార్యాలు ఒక్కసారిగా చెప్పేవి కాదు. అతడు నిందారహితమైన జీవితం ఉంది, అతడు నీతిగా బ్రతుకుతున్నాడు, నీతిని ప్రకటిస్తూ ఉన్నాడు. రెండవదిగా, అతడు విశ్వాసంతో నింపబడిన వ్యక్తి. హల్లెలూయా. దేవుని ద్వారా హెచ్చరించబడుతున్నాడు, గద్దింపును స్వీకరిస్తా ఉన్నాడు. ఇవన్నీ కలగలిపి నోవాహు తన కుటుంబాన్ని కూడా రక్షించాలని ప్రభు ఆశించాడండి. హల్లెలూయా. విశ్వాసురాలు తన భర్తని రక్షించుకుంటుందట. కొత్త నిబంధన గ్రంథంలో ఉంది కదా, విశ్వాసురాలైన భార్య
తన యొక్క విశ్వాసము ద్వారా, తన భక్తిని బట్టి తన భర్తను రక్షించుకోవచ్చు, తన భర్తను రాబట్టబడవచ్చు. హల్లెలూయా. చూస్తున్నారు, ఒకరిని బట్టి ఒకరు, వారిని బట్టి పిల్లలు, ఒక కుటుంబం. ఇది రెండవ నిబంధన కుటుంబం అని చెప్తున్నాను. మొట్టమొదటి నిబంధన కుటుంబం ఆదాము హవ్వ అయితే, రెండవ నిబంధన కుటుంబం నోవాహు కుటుంబమే. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. ఇక తర్వాత ఎవరిని నాశనం చేయలే ప్రభు. ఇక ఆదాము దగ్గర నుంచి వచ్చిన వాళ్ళందరూ నాశనం అయిపోయారు. నోవాహు కుటుంబం మాత్రమే ఉంది. ఈ నోవాహుల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. నోవాహు తరంలో నుంచి షేములో నుంచి వచ్చిన కుటుంబంలో నుంచి వచ్చింది మరియా, యోసేపు. అక్కడి నుంచి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. హాములో నుంచి తీసుకోలే, మరలా షేములో నుంచి తీసుకున్నాడు ప్రభు. గమనిస్తున్నారా? ఈ తరంలో నుంచే ఎవరిని నాశనం చేయనని చెప్పిన ప్రభు మరలా ఒక బాంబు వేలే విషయం చెప్పాడు. నోవాహు దినములు ఎలాగో ఉండెనో మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉంటుంది. అకస్మాత్తుగా దేవుని రాకడ వస్తా తెలుసా? అకస్మాత్తుగా వచ్చినప్పుడు నోవాహు కుటుంబం వలె మనం ఉంటే. హల్లెలూయా. ఇవన్నీ చెప్పింది ఎందుకంటే నోవాహు కుటుంబంలో నా కుటుంబం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీతిని ప్రకటించడం మాత్రమే, నీతిని అనుసరించాలి. నేను వాక్యం చెప్తుంటే నా భార్య అక్కడి నుంచి లేచిపోయింది అనుకో, ఇక్కడి నుంచి ఇక నేను మైక్ బంద్ చేయడం ముఖ్యం. అసలు మైకే ముట్టుకోవద్దు నీ జీవితంలో. అర్థమవుతుందా? చెప్తున్నాడు బాగా చెప్తున్నాడు. నా భార్య అక్కడి నుంచి లేచింది అనుకో, ఇక అవసరం లేదు ఇక మైక్ పట్టుకోడు నా జీవితంలో. ఏం చెప్తున్నాడు? హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఏం చెప్తున్నాడు? నా ప్రసంగం కాదు, నా బ్రతుకు ఎక్కువగా మొత్తుకుంటుంది. హల్లెలూయా. నేను మొత్తుకోవడం కాదు. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. మీరు చెప్పడం కాదు, మీ బ్రతుకు ఎక్కువగా మొత్తుకుంటుంది. జాగ్రత్త. నువ్వు 100 మాటలు చెప్పినా, ఒక్క మాట చెప్పినా 100 మాటలు నీ బ్రతికే మొత్తుకుంటుంది. 100 మాటలు చెప్పడం కాదు ముఖ్యం, ఒక్క మాట చెప్పడం ముఖ్యం మన జీవితంలో. హల్లెలూయా. నీ మాటలు కాదమ్మా, నీ ప్రవర్తన, నీ జీవితం ఎక్కువగా మొత్తుకుంటుంది. ఒక్క పాయింట్తో మనం మొత్తుకుంటే 100 పాయింట్లతో మొత్తుకుంటుంది మన బ్రతుకు. జాగ్రత్త. అందుకని నోవాహు యొక్క జీవితం మన ముందు నుంచి ప్రభు మాట్లాడుతున్నాడు. నోవాహు యొక్క కుటుంబ రక్షణ సర్వలోక మొత్తం ప్రపంచం మొత్తంలో ఒక్కటే ఒక కుటుంబాన్ని ప్రభు రక్షించుకున్నాడంటే ఎంత భక్తి చేస్తే ఆ కుటుంబం అలాగే ఉంటుంది. ఎహెజ్కేలు టైంకి వచ్చేసరికి నోవాహు లాంటి వాళ్ళు ఉన్నా సరే వాళ్ళ కుమార్తెలను కూడా నేను రక్షించను, ఆ ఒక్క నోవాహునే రక్షిస్తానని ప్రభు తేల్చి చెప్తున్నాడు. ఎహెజ్కేలు టైమే అలాగ ఉంటే ఇప్పుడు మన టైం ఎలాగుందో గుర్తించండి ఒకసారి. నోవాహుని బట్టే కుటుంబం రక్షించబడింది. కానీ ఎహెజ్కేలు టైంలోకి వస్తే నోవాహు ఒక్కడే ఉంటే నోవాహు ఒక్కనే రక్షిస్తాను కానీ వాళ్ళ కుటుంబాన్ని రక్షించనని ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు ఎలాగుంది పరిస్థితి? హల్లెలూయా. హల్లెలూయా. ఈ నోవాహు కుటుంబం రక్షణ పొందిన రీతి మనంతా మన ముందుంచాడు ప్రభు. ఒక తీర్మానం చేసుకొని నీ వలే నోవాహు వలే. నోవాహు ఏం చేస్తున్నాడు? నోవాహు ఎలాంటి స్థితిగతుల్లోనికి వెళ్ళాడు? తన కుటుంబం ఎలాగ కాపాడుకున్నాడు? తన యొక్క ప్రవర్తన ఎలాగ ఉంది? తను ఏం ప్రకటించాడు? ఏం జీవించాడు? అందరూ అన్నిట్లలో పాలు పొందుడే, అతను పాలు పొందట్లేదండి. అన్నిట్లలో తాను సపరేట్గా ఉంటున్నాడు. తనకు ప్రత్యేకమైన జీవితం కలిగి ఉన్నాడు. ఓడలోనికి వచ్చేసాడు ఆయన. హల్లెలూయా. మనం యేసులోనికి వచ్చేసాం. హల్లెలూయా. హల్లెలూయా. అతడు ఓడ అనబడిన ఒక కట్టడంలోకి వచ్చేసాడు. మనం సంఘం అనబడిన ఒక సంఘ యొక్క ఏమంటారు సహవాసంలోనికి మనం వచ్చేస్తాం. హల్లెలూయా. ఉన్నామా? మరి సంఘంలో ఉన్నామా? అందరూ ఒక్కలే ఉన్నారా? ఒకవేళ ఇద్దరే ఉన్నారా? ఒకవేళ ఈ ఓడలో ఆ రోజు నీళ్ళు వచ్చాయి కాబట్టి ఓడ రక్షించింది. ఈ రోజు అగ్ని కురవబోతుంది. ఈ అగ్నిలో యేసుక్రీస్తు ప్రభువారు రక్తం పెట్టి ప్రాణం పెట్టి సంపాదించిన సంఘములో ఉంటేనే మనకు రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. ఆ రక్షణ దేవుని ద్వారా యేసయ్య రక్తముతో, కీలుతో కాదు, యేసయ్య రక్తముతో మనకి స్థిరపరిచాడు. ఈ సంఘ సహవాసంలో యేసులో నీ కుటుంబం ఉందా? ఒకవేళ బయట తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు
దేవుని ద్వారా హెచ్చరికలు లేకుండా, నీతిగా బ్రతకకుండా, నిందతోనే జీవిస్తూ నిందారహితంగా లేకుండా ఉంటే, కృప పొందని వ్యక్తులుగా ఒకవేళ వారు ఉంటే వారందరూ నశించిపోతారు తెలుసా. ఆ స్థితిగతుల్లోనికి వెళ్లకుండా మన కుటుంబం రక్షించబడునుగాక. హల్లెలూయా. కుటుంబం అంతటినీ రక్షించుకునే ఉన్నతమైన కృపను పొందిన కుటుంబంగా మన కుటుంబాలన్నీ ఆశీర్వదించబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ప్రభు చెప్పిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు నీతో నాతో మాట్లాడిన కొన్ని మాటలు. దాని గురించి వీనికి వందనాలు చెల్లిస్తున్నాం. నోవహ యొక్క స్థితిగతులు విశ్వాసమును బట్టి ప్రభువా మీ ద్వారా హెచ్చరిక పొంది భయభక్తులు కలిగి తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను కట్టిన నోవహ వలె నా కుటుంబం ఉండాలి. నా కుటుంబం రక్షించబడాలి. నా కుటుంబం యొక్క పరిస్థితులు రక్షణలోనికి రావాలి. నెమ్మదిగా బ్రతకాలి. నెమ్మది లేని కుటుంబాలను చూస్తున్నాం ప్రభువా. నెమ్మది లేని ప్రపంచాన్ని మేము చూస్తున్నాము నాయన. నేను నా కుటుంబము నెమ్మది కలిగి ఉండాలి, విశ్రాంతిలో ప్రవేశించాలి. నెమ్మది కలిగిన కుటుంబాలుగా మా కుటుంబాలు స్థిరపరచబడాలి. ప్రార్థన చేసుకుందాం నోరు తెరిచి. ప్రభు నీతో చెప్పిన మాటలు. నిందారహితంగా ఉన్నావా? నిందలు వస్తాయి, కానీ నీకు ప్రభువుకి మధ్యలో ఒక నిబంధన ఉండాలి. ఏమిటి ఆ నిబంధన? నిందారహితమైన జీవితం ఉందా? నీతి మంతుడిగా నువ్వు ఉంటున్నావా? కృపను పొందిన వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? దేవుని దృష్టి నీ మీద ఉంటుందా? ఒకవేళ లేని స్థితిలో నువ్వు ఉంటున్నావా? ఒక్కసారి మనసారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, వీటన్నిటికీ కారణం విశ్వాసం. నోవహు విశ్వాస వీరుడిగా ఉన్నాడు. విశ్వాసమును బట్టి, విశ్వాసము వలనే కార్యములన్నీ జరిగాయి. అతడు నీతిని ప్రకటించాడు విశ్వాసము ద్వారానే. ప్రభువునందైన విశ్వాసం ద్వారానే ఆయన చెప్పిన మాటను పట్టుకొని నడిచాడు. నోవహు అలాగనే చేశాడు. దేవుడు ఎలాగైతే చెప్పాడు అలాగే చేశాడు. ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడిన విషయాలు నువ్వు చేస్తున్నావా? అలాంటి స్థితిగతుల్లో నువ్వు ఉంటే తప్పక నీవు, నీ కుటుంబం రక్షించబడుతుంది. లోకమంతటి మీదకి ఉగ్రత వచ్చినా నీ కుటుంబం మీదకి ఉగ్రత రాదు. లోకమంతయు శ్రమ పొందినా నీ కుటుంబం శ్రమ పొందదు. నీవు నీ కుమారులను, కుమార్తెలను రక్షించుకుంటావు. నీ కుటుంబం వారందరినీ ప్రభు రక్షిస్తాడు. నిన్ను బట్టి, విశ్వాసురాల నిన్ను బట్టి నీ భర్త రక్షించబడతాడు. ఓపికతో ప్రకటించిన నోవహు వలె ఓపిక కలిగి ప్రభు కొరకు ఎదురు చూస్తూ దేవుని యందు నిరీక్షణ కలిగి జీవిస్తున్నట్లయితే ఇదిగో ప్రభు నీతో నాతో మాట్లాడిన విషయాలు ప్రభు స్థిరపరచబోతున్నారు. నీతో నా నిబంధన స్థిరపరుస్తానని ప్రభు చెప్పాడు. నోవహుతో స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. దాన్ని చూసినప్పుడల్లా నోవహుతో ప్రభు చెప్పిన మాటలు గుర్తుకు రావడం లేదా? ఈరోజు ప్రభు ఉన్నాడు మన మధ్యలో. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. అందరికీ ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోతునేమో అని భయపడ్డాడు పౌలు గారు. ఎవరికో చెప్పడం కాదు, ఇదిగో నీవు, నీ కుటుంబ పరిస్థితి ఎలాగ ఉంది? కుటుంబం అంతయు రక్షణలో ఉన్నదా లేదా? కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉన్నారా లేరా? నిందారహితమైన జీవితాలు ఉన్నాయా లేవా? దేవునితో నడుస్తున్నామా లేదా? ఒక్కసారి మన ఆత్మ విమర్శ చేసుకుందాం. ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు సెలవిచ్చిన ప్రతి మాట కొరకే వందనాలు తండ్రి. ఆశ్చర్యకరమైన మీ కార్యములు మీరు జరిగిస్తున్నందుకే స్తోత్రాలు నాయన. ఉన్నతమైన కార్యములు మీరు జరిగిస్తున్నందుకే స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో ప్రభువా
తండ్రి కుటుంబములన్నీ ఆశీర్వదించబడునుగాక నాయన. కుటుంబములన్నీ నెమ్మది కలిగి జీవించునుగాక నాయన. అది వరకు చూడని ఒక గొప్ప ప్రశాంతత నోవాహు ఓడలో నుంచి బయట అడుగు పెట్టగానే ఒక ఉన్నతమైన ప్రశాంతమైన వాతావరణం చూసినట్లుగా ఒక ఉన్నతమైన ఆశీర్వాదంలోనికి నడిపించబడుదురుగాక నాయన. ఒక క్రొత్త భూమి మీద, ఒక క్రొత్త ప్రభు అతని పరిస్థితుల మీద నడిచినట్లుగా కడగబడినటువంటి భూమి మీద నడిచాడు నోవాహు. ప్రభు తండ్రి, మీరు మా కొరకు సిద్ధపరిచిన ఒక మంచి ప్రపంచం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదకరమైన పరిస్థితులు కనబడునుగాక నాయన. నీకు స్తోత్రం. దయగలిగిన ప్రభువా, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ మాటలన్నీ ప్రభు నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకుని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.